హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ 30 తారీఖు అలా స్కోడా ర్యాపిడ్ 2014 మోడలు 2015 రిజిస్ట్రేషన్ ఓనర్ ఫస్ట్ తాళాలు 2 ఉన్నాయి. కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ 2025 ఏప్రిల్ వరకు ఉన్నది. 2,80,000 ఇన్సూరెన్స్ ఐడివి వాల్యూ ఉన్నది. ఫస్ట్ ఓనరు జైన్ మేడం పేరు సుప్రభ జైన్ ఒక మేడం ఉంది. కంపెనీ పేరు మీద వాళ్ళు తీసుకున్నారు, అంటే ఇన్వాయిస్ తక్కువ వస్తుంది. ఢిల్లీ నంబరు 3 లక్షలు అడుగుతారు. మీరు ఎవరైనా మాట్లాడితే తక్కువ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ. మనం ఆ క్రిస్టా కూడా ఇందాక పెట్టినాం మనం. అది క్రిస్టా 2022 మోడల్ 23,000 తిరిగింది. ఇది కూడా కస్టమర్ వెహికల్స్ అరౌండ్ కస్టమర్ అకౌంట్కే కొట్టుడు. మాకు ఎక్కడ ఇదేం లేదు. నియర్ బై ఎన్సీఆర్. అది UP16 ఇక్కడదే, ఇది ఇక్కడదే. మనం ఇన్నోవా క్రిస్టా ఇంకోటి కొన్నాం మనం, రెడ్ కలర్ బండి. 4-5 బండ్లు ఇలా వస్తాయి. ఇవన్నీ మనం తెలంగాణకే పంపిస్తాం. టోకెన్లో కూడా పంపించే ప్రయత్నం కూడా మేము కొంచెం ట్రై చేస్తున్నామండి. టోకెన్ అమౌంట్తో కూడా పంపిస్తామని. సేమ్ కార్ ఒకసారి చూద్దాం. మొత్తం డీజిల్ కారు, DSG అంటే డ్యూయల్ క్లచ్. ఏ గేర్లో ఏ క్లచ్ మారుస్తున్నామో మనకు ఐడియా రాదు. చాలా నీట్గా ఉంది. ఓనర్ ఫస్ట్ ఓనరు. ఎటువంటి వర్క్ నీడ్ లేదు. డిక్కీలో ఉన్న స్టిక్కర్స్ కానీ ఇంజన్లో ఉన్న స్టిక్కర్స్ కానీ ఏవి చిన్నవి కూడా పోలేదండి. బండి మస్తు సాలిడ్ ఉంది. అతి తక్కువ ధరలో మీకు ఇస్తాం. మొత్తానికి మొత్తం మంచి ధరలో మీకు ప్రైజ్లో సెట్ చేస్తాం. గ్లాసులు ఏవి చేంజ్ కాలేదు, పెయింట్ ఎక్కడ పడలేదు. మీరు షోరూంలో మళ్ళీ మీరు తీసుకోవచ్చు. చూడండి, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి వెహికల్ డీటెయిల్ చూద్దాం. డీజిల్ బండి 22+ మైలేజే రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం వీడియో. బండి చాలా బాగుంటుంది. మొన్ననే ఇది ఒకటి అమ్మినాం, సేమ్ ర్యాపిడ్. చాలామంది అడిగారు. చూడండి, ఒరిజినలు, ఫోగ్ ల్యాంప్ ఒరిజినలు, హెడ్లైట్ ఒరిజినలు, యాస్టిస్ ర్యాపిడ్ అండి. మనకు మంచి ప్రైస్లో వస్తుంది. చాలా బాగుంటుంది. కొంచెం ఫోన్ వస్తుంది ఒకటి, ఒక్క నిమిషం. చాలా బాగుంటుంది. 737 చాలా బాగుంది బండి అయితే. బ్యానెట్ కూడా ఒరిజినల్ చూడండి. ఒక్క నిమిషం, ఫోను కంప్లీట్గా బ్రాండ్ న్యూ ఉంది. గ్లాస్ కూడా సేమ్ స్కోడా వాళ్ళదే. మీరు దీని అవసరం నాన్న చెప్పరా. కరెక్ట్గా 20 minutes. రెండవది వీడియో లైవ్లో ఉన్న రెండవది. ఇది షాకర్స్ ఒరిజినల్. ఏవి కూడా మనకు చేంజ్ కాదు. బండి ఎక్కడ ఆయిల్ లీకేజ్ ఎటువంటిది లేదు. మేడం కాబట్టి ఆమె చాలా నీట్గా కాపాడింది. మీకు ఓనర్ RC కార్డు పంపిస్తాం. మా దగ్గర ఉంది. గైడ్లైన్స్ ప్రకారం చూపించట్లేదు. గ్రూప్లో ఏమంటే ఇస్తాం మేము. టైర్ కూడా చూసుకోండి. బటన్ కూడా సీల్ బటన్ ఉంది. టైర్ 90% ఉంది. మేడం చేంజ్ చేసిర్రు. ఇందాక ఫోన్ వచ్చేసరికి నేను సడన్గా చేసిన. మనకు ఎటువంటి షోరూమ్ మార్క్స్ కూడా ముందట రియటర్ కాడ కూడా పోలేదు. అవతల వైపు మొత్తం మీకు మళ్ళీ చూపిస్తా. దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఒకటి ఇవ్వడం జరిగింది ఇంజన్ కింద. అవి కూడా మీకు జస్ట్ షోరూమ్ కూడా ఏం పోలేదు. మెయిన్ మనకు రియటర్ అవన్నీ. ఇంజన్ కూడా మీకు కింద కూడా మొత్తం చూపిస్తాం మేము. స్కోడా కాబట్టి ఏదైనా చిన్నగా ర్యాకర్స్ అవి పోతాయి. నేను కూడా చెప్పినా మీకు. ర్యాకర్స్ ఎందుకు పోతాయి అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఆగమాగం చేస్తే ర్యాకర్స్ పోతాయి. మిగతా ఏముండదు. సేమ్ ఒరిజినల్. తెలంగాణలో కరీంనగర్లో కూడా ఒక స్కోడా ఉంది. ఇవాళ వీడియో వస్తుంది. అది కూడా ఇది వస్తుంది, అది వస్తుంది. ఇవాళ 4-5 వీడియోలు వస్తాయి. సేమ్ ఒరిజినల్. ఈ కట్ ఉంటే ఒరిజినల్ అన్నట్టు. సేమ్ दे दिया क्या उसको? काम शुरू हो गया वो सब. आज निकलेगा ना? आज कंटेनर है 2 गाड़ी. कहाँ तक वो? चेन्नई का और एक उसका ब्लू कलर वाला एस्क्रोस दोनों करते हैं. चेन्नई किसका था? एस्पारो अपने डीलर है ब्रदर. चेन्नई 4 एनओसी चेन्नई का दोबारा देख लेना. वो RTO वाला बहुत आराम है. चेन्नई गवर्नमेंट एम्प्लॉयज बहुत आराम होता है. तमिलनाडु बहुत डेंजरस. పవర్ విండోస్ 4, చైల్డ్ లాక్ అన్లాక్. క్యూకి ఎందుకంటే వీళ్ళు ఒక్కసారి ఏదైనా RTO ఆఫీస్ని మేము వెల్లూరుకి ఇచ్చినామండి. తమిళనాడు పక్కన వెల్లూరు జిల్లాకి ఇచ్చిన నా బ్యాచ్మెంట్కు. ఇన్నోవాకు 1,80,000 తీసుకున్నాడు ట్యాక్స్. మావాడు నా బ్యాచ్మెంట్ కాబట్టి ఏమనకుండా కట్టుకున్నాడు. వేరే పర్సన్తో లొల్లే ఇది. సేమ్ రన్నింగ్ బోర్డ్ ఒరిజినల్. ఎస్క్రాస్ దానికి టీవీ ఫిట్ చేయడానికి తీసుకుపోయిండు. నిన్న పెట్టినాం కదా వీడియో, అమ్ముడు పోయింది అది. అన్ని బళ్ళు ఆల్మోస్ట్ సేల్ అండి. ఒరిజినల్ చాలా నీట్గా ఉంది కారు. నిజంగా ఆశ్చర్యం అవుతుంది ఇంత కొత్తగా ఎట్లుందని. होता तो उसको ले जाता. कल वाला होता तो ले जाता.
కల్కోన్ टियागो जिनको दिया हमने నిన్న ఒకరు టియాగో తీసుకున్నారు. అదే బ్రహ్మనాయుడు అన్న బామ్మారిది. ఈ బండి నిన్నత్తే వాళ్ళు తీసుకున్నట్టు కావచ్చు. చూద్దాం, ఇది కూడా మళ్ళీ కన్వర్ట్ చేస్తాను నేను. అవసరమైతే ఇది బ్రహ్మనాయుడు సార్ వాళ్ళకి ఇచ్చి ఆ టియాగో ఆగా బాత్ కరో సేమ్ జాయింట్లో ఒరిజినల్. ఎక్కడ కూడా మీకు చిన్న ఫాల్ట్ ప్రాబ్లం కూడా లేదు. డిక్కీ ఓపెన్ చేయడానికి ర్యాపిడ్ ఇక్కడ వస్తుంది. పవర్ విండోస్ లాక్ అన్లాక్ ఇవన్నీ మీకు రెగ్యులర్ చూసేది. ఏంటంటే బండి చాలా ఒరిజినల్ ఉంది. సుబితా జైన్ ఏదో పేరు ఉంది చూడండి. దీనిలో వైరింగ్ కట్ అవుతుంది, ఇట్లా చూడరాదు. ఇప్పుడు మళ్ళీ సెట్ అవ్వడానికి 10 minutes టైం పడుతుంది. అట్లనే వాళ్ళు పెట్టుకుంటారు ఓనర్ వాళ్ళు. స్టీరింగ్ కంట్రోల్ హెడ్ లైట్ ఫోన్ దుబారా స్టీరింగ్ కంట్రోల్ హెడ్ లైట్ అలో చెప్పండి. పంపిస్తారన్న, నేను వీడియో తీస్తున్నా. జస్ట్ వీడియో అయిపోగానే మీకు కాల్ చేస్తాను. హారను ఈ బ్లోయర్ ఆన్ చేసి ఉందండి. హారను డీజిల్ ఎంత చూస్తుంది, ఎంత పోతుందని చెప్తుంది. బ్రేక్ అన్ని స్టార్ట్ చేస్తేనే పోతుంది. మీకు ఇందాక ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన చూడండి. డ్యూల్ క్లచ్ కాబట్టి మనకు పార్కింగ్లో ఉంటేనే స్టార్ట్ అవుతుంది బండి. ఇప్పుడు మనం హైదరాబాద్లో అప్సిగూడ హ్యాబిట్స్లో అట్లా పార్క్ చేసినాం అనుకోండి కారు, అక్కడ కవర్లు పోలేదు. ఇవి వాడే వాళ్ళు చాలా రాయల్టీగా పద్ధతిగా వాడతారండి కార్లు. చూడండి స్కోడా, దీని సింబల్ ఎంబ్లాన్ ఉంది, ఒరిజినల్. స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉంది, హెడ్ లైట్లు కంట్రోల్, పవర్ కంట్రోల్, డిఎస్జి, ఇది రివర్స్ గేరు, ఇది డ్రైవ్ మోడ్. ఇట్లా అంటే మళ్ళీ ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. డ్యూయల్ క్లచ్ ఉంటుంది. మీకు డ్రైవ్ మోడ్లో ఎప్పుడు ఏది చేంజ్ చేసినామని మొత్తమే తెలియదండి. ఏసీ కూడా చూసుకోండి, టేప్ రికార్డర్ పనిచేస్తుంది. సేమ్ ఇది మనం ప్లే స్టోర్లో కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూఎస్బి ఇక్కడ పెట్టుకోవచ్చు, యాక్స్ కేబుల్ ఇక్కడ పెట్టుకోవచ్చు, చిప్ ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకు పార్ట్ టు పార్ట్ ఒరిజినల్. చాలా బాగుంది బండి. పార్కింగ్ కూడా సెన్సార్ పనిచేస్తుంది. కార్డ్ ఇది మనకు. బండి అయితే చాలా బాగుందండి. బండి పేపర్స్ మొత్తం ఉన్నాయి కానీ ఇక చూపెట్టడం పద్ధతి కాదు. పీడీ ట్రేడర్స్ పేరు మీద ఉన్నది. మొత్తం స్టాంప్ పేపర్ అన్ని రాసి ఉన్నాయి. ఇలా మొత్తం మీకు అప్పచెప్తాం A to Z. లెఫ్ట్ సైడ్ ఎయిర్ బ్యాగు, సేమ్ సన్ ప్యాడ్. బండి ఒరిజినల్ ఉంది చూసుకోవచ్చు. ఇట్లా అంటే కిందికి పైకి అడ్జస్టర్ అది. ఇది కూడా షోరూమ్దే. మొత్తం లేవనంటే మొత్తం లేస్తుంది. దొడ్డున్నోళ్ళు కొద్దిగా పొడుగున్నోళ్ళు దీన్ని సెట్ చేసుకోవచ్చు. పైకి లేస్తుంది, ఏమైనా దాచి పెట్టుకోవచ్చు. కానీ కూలింగ్ సిస్టమ్ లేదు, ఏసీ సిస్టమ్ లేదు. సో బరాబరే ఉంది. ఆర్సీ కార్డు ఉంది. ఫస్ట్ ఓనర్ ఫస్ట్ మెయిన్. చూడండి 12 watts బండి అయితే తోపు ఉంది. మీకు ఎవరికి కావాలన్నా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, 750 మీకు ఏసీ వేసినా కూడా మెయిన్ ఆర్పిఎం మీదే బేస్ అవుతుంది. బ్రేక్ పట్టుకొని ఏదైనా చేయాలని అంటుంది. సో మేము అది కూడా మీకు చెప్తాం. స్కోడా ర్యాపిడ్ తెలంగాణ వీడియో ఇప్పుడే మా వాళ్ళు సెండ్ చేసిరండి. టైం వచ్చేసి ఇప్పుడు చూడండి 2:29 అవుతుంది. 2 to 9 2 సార్లు నవగ్రహాలు ఖతం చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సేమ్ ఫ్రంట్ అయిపోయింది. వెనకాల చూద్దాం ఒకసారి. చాలా బాగుంటుందండి ఈ కార్ అయితే. తొవ్వల కానీ నడుపుతుంటే కానీ చేస్తుంటే కానీ. నేను మొన్న ఒక 1 month వాడిన దీన్ని, ఒక కారు, అది హైదరాబాద్కి ఇచ్చిన ఎస్ క్రాస్ వాడినా. నిన్నటిది వచ్చింది కూడా, సూపర్ ఉంది అది కూడా. టెస్ట్ డ్రైవ్ కోసం మినిమం ఒక 100-200 kilometers నడుపుతాం. ఎందుకంటే ఇయ్యంగానే ఇంజన్ ఏమైనా అయితే మనకు ప్రాబ్లం అవుతుంది. ఫుల్ ఎక్సలేటర్ ఇచ్చి ఒక 10 నిమిషాలన్నా మనం బ్లోయర్స్ అన్ని చెక్ చేస్తాం. ఈ స్నార్లు ఉంటారు ఇక్కడ ఢిల్లీలో, పెద్ద మనుషులు, ఈ జడున్నోళ్ళు ఆగమాగం ఉంటుంది వాళ్ళతోని. అంటే కార్లు ఎవరిని లెక్కనియలే వాళ్ళు ఇప్పటి వరకు. చూడండి ఏసీ ఎట్లుంది అట్లే ఉంది కారు. మ్యాట్స్ షోరూమ్ మ్యాట్స్, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి మ్యాట్ వేయలేదు మేడం గారు, అమ్మగారు. చూడండి చాలా క్వాలిటీ ఉంది. సేమ్ వెనకాల కూడా సీట్లు కూడా సేమ్ వస్తాయి. ఈ ఒరిజినల్ ఇవి. మళ్ళీ తీస్తే దీనికి వైర్ ఉంటుంది కాబట్టి నేను తీయట్లేదు. ఒరిజినల్ అది కంప్లీట్గా. చూడండి సాలిడ్ సిల్కీ సిల్వర్ కలరు, సాలిడ్ ఉంది. రాత్రిపూట మీరు ఎట్లా పోయినా కూడా మీకు సూపర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇందులో. చూడండి రాత్రిపూట ఎట్లా పోయినా కూడా ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. షోరూమ్ పంచెస్ అలై వీల్స్. ఓకే ఫ్రెండ్స్, రైట్ సైడ్ డోరు, ముందర కూడా డోర్ చూపించిన ఆల్రెడీ మీకు. సేమ్ పంచెస్ ఒరిజినల్, చాలా నీట్గా ఉంది కారు. ఢిల్లీకి వచ్చి లేదంటే సర్వీస్ రికార్డ్ తీసుకొని పోండి. మనం ప్రతిదీ సర్వీస్ రికార్డ్ తీసుకోవడం ఎలా కూడా చెప్తున్నాం. రైట్ సైడ్ సేమ్ కింద కూడా అండర్ బాడీ. ఇది మొత్తం ప్లస్ కాబట్టి కింద మొత్తం షీట్ ఇచ్చిండు ఒకటి.
సో బాగుంది. టైర్ కూడా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రైట్ సైడు నిజంగా ఆశ్చర్యం వేసే అంత క్వాలిటీ ఉంది బండిది. బ్యాక్ సైడు ర్యాపిడ్ స్కోడాది కూడా సేమ్ ఒరిజినల్. డిఫాగర్ ఉంది వెనక గ్లాస్కు, స్పైలర్ లైట్ ఉంది. డిక్కీ ఓపెన్ చేయడం ఓపెన్ అయింది. ఇది ఐ సెక్యూరిటీ నంబర్ ప్లేట్, ఎందుకంటే ఈ పంచెస్ ఉండాలి, లేదంటే మిమ్మల్ని పోలీస్ సీజ్ చేస్తుంది. ఈ స్కోడా క్వాలిటీ చూసుకోండి, పెద్ద బాల్ కాబట్టి కంపల్సరీ క్వాలిటీ ఉంటాయి. చూడండి క్వార్టర్ ప్యానల్ కుడిపక్క, డిక్కీ కూడా ఎంత నీట్గా అంటే అంత నీట్గా కాపాడింది మేడం. బయటకు తీనట్టుంది అసలు కారు. సేమ్ షోరూమ్ కండిషన్ ఉంది. మీరు వచ్చి ఇయర్ కోడ్తో పాటు ఈ మార్క్స్ అన్ని చూసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా ఉంది. లెఫ్ట్ కూడా తక్కువ ధరకు. ఇది కూడా చూడండి లైట్ ఎంత ఉందో. ఇప్పుడు ఇవన్నీ అంటే చేసిన లోపల లైట్ స్పైలర్ లైట్, ఇది బ్రేక్ దొక్కితేనే వస్తుంది, పార్కింగ్ చేసినప్పుడు రాదు. మీకు ఇవి కూడా సేమ్ లోపల కూడా స్ప్రింగ్ కూడా చూడండి. ఇక్కడ వైరింగ్ కూడా ఎటువంటిది పోలేదు. మేము ఇవి బూట్ ఫ్లోర్ చెక్ చేసినప్పుడు ఇవి చెక్ చేస్తాం, పేస్ట్ ఏమైనా ఉందా లేదా అనేది. ఇది అందరు చూపించేది కాదు. సేమ్ ఇవి డస్టర్స్ కూడా షోరూమ్ పీస్ అనేదానికి మనకు ఒకటి లెఫ్ట్ రైట్ కూడా అంతే ఉంది. సేమ్ కింద కూడా టైర్ ఇంతవరకు ముట్టుకోలేదు. కూడా టైర్ ఇంతవరకు ముట్టుకోలేదండి, చూసుకోవచ్చు. టైర్ కింద కూడా ఎటువంటిది అదేం లేవు. ఇది కూడా అదే, ఇది కూడా కింద పెడతాను. ఇది కింద అస్సలు ఇది ఒక నిమిషం. ఇదండి మనకు కార్ వచ్చినప్పుడు డేట్తో పాటు ఇక్కడ మనకు మెన్షన్ అవుతుంది. వీళ్ళు మళ్ళీ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు కూడా ఇది 2014 5th మంత్. ఈ కారు షోరూమ్ అయినప్పుడు ఏదైనా వీల్ ఒకసారి చెక్ చేసినప్పుడు వాళ్ళు పెన్తో డేట్ వేసిండ్రు 17 2017లో. ఇవి కూడా ఇంతవరకు ముట్టుకోలే పట్టుకోలే, చూసుకోవచ్చు మీరు. ఇది కూడా స్టెప్పిన్ కింద కూడా చాలా బాగుంది. ఇది కూడా సేమ్ 2014 టైరే. చూడండి టైర్ కూడా ఇప్పటివరకు వాడలేదు, ఎక్కడ కూడా నీట్గా ఉంది. కింద కూడా బూట్ ఫ్లోర్ చాలా పర్ఫెక్ట్ ఉంది. మీకు పేస్ట్ అంతా ఒరిజినల్ పేస్ట్. ఇక్కడ చిన్న రబ్బర్స్ కూడా విక్తే మన నీళ్ళు గిట్ల ఇళ్ళకి వెళ్ళిపోతాయి. ఇది కూడా విక్తే ఇది ఇట్లా కిందికి వస్తే టమ్ అని గ్యాప్ వస్తుంది. చూడండి ఏ కార్ కానీ ఇట్లా ఉంటుంది. ఎట్లా అంటే ఇలా వాటర్ పడ్డప్పుడు ముచ్చారు, ఇప్పుడు కాదు. చాలా నీట్గా ఉందండి కార్ అయితే. అదే చిట్టమ్మ తీసుకోలేకుండా చూసుకోవచ్చు. సేమ్ మనకి ఏంటంటే అప్పుడప్పుడు బూట్ ఫ్లోర్ కూడా చేంజ్ అవుతాయి. మన తెలంగాణ ఆంధ్ర అన్నదమ్ములు ఏంటంటే మా దగ్గర కొనలేదు, ఢిల్లీ కాడ తెచ్చుకున్నాం. వీడేడ తెలివికాలుడు గాజిక్ అని ఏమంటారంటే ఇది ఏమన్నా ఖరాబ్ అయిందని చెప్తారు. చూసుకోండి బూట్ ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంది. వాళ్ళకు తెలియక కూడా ఇది ఖరాబ్ అయిందని చెప్తారు అన్నట్టు. అట్లా ఉంటుంది మనలతో. ఎవరినైనా ముంచాలని చూస్తారండి. ఎవడైనా పైకి తేవాలని ఎవ్వడు చూడడు. ఎవరికైతే మనం సహాయం చేస్తామో వాడితో ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉంటుంది. బాగా తెలుసుకోండి. ఇది ఎవరికైతే మనం హెల్ప్ చేస్తామో తెలియనోడు ముంచినా పర్వాలేదు, కానీ మనం సాయం చేసిన వాడు ముంచితే మాత్రం మనసు బాధ అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అది చీజ్ చూపించిన చాలా స్పేస్ ఉంటుంది అలా. నేను పాత స్కోడా ర్యాపిడ్లో అయితే నేను పండుకొని చూపించిన బండి అది. ఫ్రెండ్స్ బ్రో ఉస్కు బోలా చలో వాడబెట్టుకుంటాడు. లెఫ్ట్ సైడ్ సేమ్ ఒరిజినల్, ఇయర్ కోడ్ కూడా సేమ్ 1264. లెఫ్ట్ డోరు లెఫ్ట్ కూడా సేమ్ సీల్డ్ ఉంది. బండి సేమ్ సీల్డ్ ఉందండి. ఒక్కరోజు వచ్చి చూసి తీసుకోండి. ఇది ఇట్లాంటి బండ్లు ఏంటంటే పెద్ద బండ్లు ఏదైనా బై రోడ్ నడుపుకపోతే బాగుంటుంది. సేమ్ ఒరిజినల్. నిన్న బ్రహ్మనాయుడు వాళ్ళ బామ్మర్ది ఉంటే ఇవాళ ఇది తీసుకునేటోడు. సరే ఇప్పటికైనా చూడండి ఒరిజినల్. మళ్ళీ కొద్దిసేపు ఆపుతున్నా. సేమ్ చాలా వెహికల్స్ ఉన్నాయి ఈరోజు అయితే. ఇంకా తీసేటి లెఫ్ట్ నిన్న తీసేటి ఉంటే నిన్న కొన్ని స్కిప్ అయినాయి. కొంతమంది పట్టుకొని వచ్చారు బండ్లు. పితంపురం నుంచి ఒక డీలర్ పట్టుకొచ్చింది. అది ఇన్నో క్రిస్టా, అది బాగాలేదని రిటర్న్ పంపించిన. చూడండి ఒరిజినల్. ఎంత అమ్ము భయ్యా, మీ ఊర్లో మీ తెలంగాణలో తక్కువ ధర ఇస్తారు భయ్యా అంటుండు. వీడియోలు ఎక్కువ చెప్తారు, మాకు తక్కువ ఇస్తారు భయ్యా అంటుండ్రు వాళ్ళు డీలర్స్. సేమ్ ఒరిజినల్ షోరూమ్ ఫినిషింగ్. ఇది మళ్ళీ ఏం చేంజ్ కాలేదు. లెఫ్ట్ కూడా చూడండి యాస్టిస్. చిన్ననాడే అన్నప్రాసన అయ్యింది. పంచెస్ షోరూమ్ కార్నర్ షోరూమ్. ఈ పట్టి వస్తే గోరుతో కట్ చేస్తే ఇట్లా కటింగ్ వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోతే షోరూమ్ అన్నట్టు. దుడ్డు లెక్క ప్రొఫెషనల్ కాకుండా మీకు నార్మల్గా చెప్తున్నా. స్కోడా స్టిక్కర్ చేసే నెంబరు వీళ్ళు అది చేపించారు. కవర్ అది వేయడం జరిగింది. ఇంటీరియర్ చూసుకోవచ్చు. రూఫ్ కూడా ఎక్కడ వాళ్ళు క్లాత్ వేయలేదు. సేమ్ ఇందాక మీకు చూపించిన ఒరిజినల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బండి మొత్తం చూసినాం. మీకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడికైనా కంటైనర్ చేస్తాం.
మీరు వచ్చి తీసుకుపోతా అంటే కూడా డ్రైవ్ చేసి తీసుకుపోవచ్చు. సేమ్ అలై వీల్ కూడా, షాకర్స్ కూడా సేమ్ షోరూమ్ ఇయే. స్కోడాలో మీకు జెన్యూనిటీ ఎక్కువ ఉంటుంది, ఖరాబ్ అనేది చాలా తక్కువ. సో మీరు దీన్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి, కానీ వస్తే బెస్ట్. ఒకటే మాట, రిషబ్ రమ్మంటున్న ఎక్సిలేటర్ కోసం, వస్తే బెస్ట్ అంతే నా ఉద్దేశం. ఇక్కడ వస్తుంది బ్రేక్, ఒకటి వస్తుంది. ఏసీ ఆన్ చేసి ఉంచిన. చలో ఆజా, రిషబ్ వస్తున్నాడండి. నిన్న అతను ఎకో స్పోర్ట్కు దీని మీద చాక్లెట్ కవర్ పెట్టండి. ఇదే ఇట్లా నంబర్ కనబడితే ఇక్కడ చేసేసి ఇంజన్ నెంబర్ స్టిక్కర్ తీసేయాలి, ఎందుకంటే దానికి దీనికి జోడై ఉంటుంది, ప్రాబ్లం అవుతుంది. కస్టమర్తో 24 గంటలు మాట్లాడతారు రిషబ్. కస్టమర్తో ఏం మాట్లాడతారో తెలియదు. बंद करो गाड़ी, बंद करो. कौन है वो? हाँ अच्छा, సేమ్ బ్యానర్ పట్టి స్టిక్కర్ ఒరిజినల్, ఇంజన్ ఒరిజినల్ ఉంది, కూలెంట్ బాక్స్, చేసిస్ నంబర్, సంవత్సరం కూడా ఎక్కడ పోలేదు. బ్యానెట్ సేమ్ ఇక్కడ కూడా ఎక్కడ పోలేదు. అప్రాన్ కూడా, అప్రాన్ లెగ్ కూడా ఒరిజినల్. షోరూమ్ కండిషనే ఉందండి బండి అయితే, ఎక్సలెంట్ కండిషన్ ఉంది. బ్రో రిషబ్ స్టార్ట్ కర్ ఎక్ బార్. క్వాలిటీ ఉందండి బండి అయితే. వీటికి బ్యాక్ కంపల్సరీ తప్పకుండా వస్తుంది కొంచెం అన్నా. స్టార్ట్ కరో. సేమ్ ఇక్కడ కూడా మీకు ఇయర్ కోడ్ ఉందండి, పోలేదు. గీడ చూసుకోవచ్చు మీరు. నేను జూమెక్స్ చేస్తున్నా ఒక్క నిమిషం. ఇయర్ కోడ్ పోలేదు. ఎక్సలెంటర్ రాజా, ఏదో 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 లైట్గా స్మోక్ వస్తుంది కానీ బ్యాక్ కంప్రెసర్ లేదు. ఎక్సలెంటర్ ఏదో చూడొచ్చు. పెద్ద బండిలో ఈ స్మోక్ అనేది లైట్గా వస్తుంది హీట్ అయినప్పుడు. బండి దూరం నుంచి వచ్చిందండి, కొంచెం హీట్ ఉంది. ఇది కూడా మీరు సర్టిఫై చేసి మీ నియర్ బై మెకానిక్ని తెలుసుకునే తీసుకోవచ్చు. ఇంజన్ మౌంటింగ్ వీక్ ఉంది కాబట్టి కొంచెం వైబ్రేట్ అవుతుంది. దుబారా స్టార్ట్ గారు చూసుకోవచ్చు. బండి అయితే రీడింగ్ ఒరిజినల్, పార్ట్ టు పార్ట్ ఒరిజినల్ ఉంది. లుకింగ్ హైలైట్ ఉంది బండి. మీరు తిరిగేదాన్ని బట్టి దీన్ని చార్జ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కోడా ర్యాపిడ్ 2014 మోడల్, 15 రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనరు. ఇప్పటికిప్పుడు అరే పీచే ఓకుల్లా పీచే ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. మీకు ఒకటే, మేము एक बार आ जाओ. नहीं इसमें स्टेपिन वगैरह निकाल दिया मैंने, इसमें डाल देते. మీకు ఇప్పటికిప్పుడు దీనికి ఎటువంటి పని లేదు. ఆ పెద్ద బళ్ళకు డస్టర్లకు కూడా సేమ్ ఆ స్మోక్ అనేది వస్తుంది. మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకో. बस हम चेक किए बस. गाड़ी अच्छा है, इंजन माउंटिंग थोड़ा वीक है. हाँ थोड़ा सा गाड़ी बहुत अच्छा है. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. మీకు కావాలంటే దీన్ని మొత్తం డీటెయిల్స్ పెడతాం. చలో మొత్తం డీటెయిల్స్ పెడతాం. షార్ట్ పెట్టినాం. డిఎస్జి డ్యూయల్ క్లచ్ వెహికల్ కాబట్టి మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది బండి నడిపేటప్పుడు. ఏం ఫీలింగ్ అంటే మనం కారు నడుపుతున్నాం అనే ఫీలింగే రాదండి. టైర్ బటన్ చలో आप आ जाओ, पैदल आ जाओ. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇలా అద్దీష్ణం విదిష్ణం. నమస్తే.